టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా శుక్రవారం నుండి మొదలు కానుంది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో గెలిచిన టీమిండియా పింక్ బాల్ టెస్ట్లో కూడా గెలిచి ఆసీస్పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉండగా, మరోవైపు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ని సమం చేయాలని ఆసీస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ తుది జట్టు ఎలా ఉండాలి, టీమిండియాపై గెలవాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చాడు ఆ జట్టు మాజీ ఆటగాడు మైకేల్ క్లార్క్. క్లార్క్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సొంత గడ్డపై ఆసీస్ ఇంత దారుణంగా ఓడిపోతుందని అస్సలు ఊహించలేదు. అయితే వాస్తవానికి ఆసీస్ జట్టు కంటే టీమిండియానే మ్యాచ్ ప్రాక్టీస్ బాగా చేసింది. అదే సమయంలో ఆసీస్ జట్టులో కూడా కొన్ని లోపాలున్నాయి. ఆస్ట్రేలియా తుది జట్టు గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం జట్టుకు మార్నస్ లబుషేన్ భారంగా మారాడు. పింక్ బాల్ మ్యాచ్లో మార్నస్ లబుషేన్ను దయచేసి ఆడించవద్దని క్రికెట్ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. అతడిని జట్టు నుండి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ లబుషేన్పై ఘాటు విమర్శలు చేశాడు. అతడి ఆట తీరును చూస్తే చాలా విసుగు వచ్చింది. మొదటి టెస్ట్లో 2 ఇన్నింగ్స్లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో వన్డౌన్లో వచ్చిన ఇతగాడు 52 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేసి తన పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో అయితే 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన లబుషేన్ 5 బంతుల్లో 3 పరుగులకే వెనుదిరిగాడు. అంతేకాదు, ఈ ఏడాది ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడిన లబుషేన్ 245 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 3 అర్ధశతకాలుండగా 8 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లార్క్ స్పందిస్తూ, బ్యాటింగ్లో వరుస వైఫల్యాలతో డీలా పడిన మార్నస్ లబుషేన్ను ఖచ్చితంగా జట్టు నుండి తప్పించాల్సిందే. అడిలైడ్లో జరిగే రెండో టెస్ట్లో అతడి స్థానంలో వేరొకరిని ఆడించండి, లేదంటే పెర్త్ టెస్ట్ మాదిరి ఇక్కడ కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అతడిపై వేటు వేసి దేశవాళీ క్రికెట్ ఆడించండి. అదే ఆస్ట్రేలియా జట్టుకి ప్రయోజనకరంగా ఉంటుందని మైకేల్ క్లార్క్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.